ఒక గద్దింపు మాట లోతుగా నాటును. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల పట్ల, వారి భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళిక కలిగి తప్పటడుగులు వేస్తున్నప్పుడు, తప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు, తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, తప్పుడు సహవాసంలో సాగుతూ ఉన్నప్పుడు మందలిచ్చి గద్దిస్తే వినరు. వినేవారే బుద్ధిమంతుల జాబితాలో ఉన్నవారు, వినని వారు బుద్ధిహీనులై ఉన్నారన్న విషయాన్ని గమనించి, ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించే గురువు కావచ్చు, దైవజనుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి నోట వెలువడుతున్న మాట విన్నావా? వారి గద్దింపును లక్ష్యం చేశావా? నువ్వు బుద్ధిమంతునివి, బుద్ధిమంతురాలివి. ఆ గద్దింపును లక్ష్యం చేయకుండా నేను బుద్ధిమంతునిలే, నాకు అన్నీ తెలుసులే అని వేరే రకమైన మాటలు మాట్లాడుతూ ఎంత చెప్పినా వినకుండా నీ పాటికి నీవు వెళ్తూ ఉన్నావు అని అంటే అర్థమైంది తెలుసా? బుద్ధిహీనురాలివి, బుద్ధిహీనుని అన్న విషయాన్ని గమనించు. నీ క్రియలు తెలియపరుస్తుంది నువ్వు బుద్ధిమంతునివో బుద్ధిహీనుని. బుద్ధిమంతుడైన వాడు ఒక్క మాటకు లోబడతాడు. బుద్ధిహీనురాలైతే ఎన్నిసార్లు చెప్పు వాళ్ళు మారు. ఒకవేళ ఆ క్షణం అంగీకరించవచ్చు, ఆ క్షణం ఓకే అనొచ్చు, కానీ తదుపరి చింత చచ్చినా పులుపు జావలేదన్నట్లుగా ఆ క్షణం బానే మాట్లాడతారు, ఆ తదుపరి యథారాజా తథా ప్రజ అన్న విధముగా ఉంటుంది వారి యొక్క విధాన వైఖరి. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, బుద్ధిమంతుణ్ణి గద్దించు, వాడు జ్ఞానవంతుడైతాడు. బుద్ధిహీనురాల్ని గద్దిస్తే అవమానం పొందుతావు, జాగ్రత్త అంటాడు. నీ పాటికి నీవు నేను బుద్ధిమంతుణ్ణి, బుద్ధిమంతురాల్ని అని నీకు నువ్వు అనుకుంటే కాదు, నిన్ను చూస్తున్న వారు అనాలా నువ్వు బుద్ధిమంతునివి. చెప్పగానే వింటావు, చెప్పగానే మార్చుకుంటా. ఒక్క మాట చాలు, చేతలు కాదు. ఇంకొకరిని నిలబెట్టి మాట్లాడిపిస్తే వినే పరిస్థితి కాదు. ఒక్క మాట చాలు, మార్చుకుంటుంది, సరి చేసుకుంటుంది. వాళ్ళు బుద్ధిమంతులు. ఒక వ్యక్తి చెప్పిన నీ తల్లో, నీ తండ్రో, నీ గురువో, దైవజనురాలు చెప్పిన వినకుండా మరొకరిని మధ్యవర్తులుగా పెట్టి వారితో మాట్లాడించినా కూడా వినకుండా పైపెచ్చు ఆ ఇద్దరు ముందు నా పరువు తీస్తున్నావే అనే స్థాయిలో నువ్వు చేసిందే పొరపాటు కాకుండా మరలా పొరపాటు చేస్తున్నావు అని అంటే, ఆ మాట వినకుండా నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు వెళ్తున్నావంటే నువ్వు బుద్ధిమంతురాలవు, బుద్ధిహీనురాలవు, బుద్ధిహీనునివి అంటున్నా. దేవుని వాక్యం తెలియపరిచిన విధముగా బుద్ధిహీనులముగా కాక బుద్ధిమంతులమై ముందుకు సాగుదా. దేవునికి మహిమకరంగా జీవించి ఆశీర్వదించబడదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.